ఒకటి మానసిక, ఇంకొకటి ఉదర సంబంధం. సార్ రెండు పట్టీల్లో ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఈ ఆహారాన్ని చూస్తే వాంతికి వచ్చేది అనేది ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 2 వారాల్లో బాగు చేస్తారు. వెరీ స్పెసిఫిక్ మెడిసిన్స్ ఆర్ దేర్. వామిటింగ్ అండ్ సీయింగ్ ఫుడ్ అని 2 మందులు ఇస్తే బాగవుతుంది. దానికి తోడు ఉదర సంబంధం అంటే అండుకూరలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడుతూ ఈ మెంతాకు, మునగాకు, ఆ కషాయాలు వాడితే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు రామరెడ్డి. నా వైఫ్ 3వసారి డెలివరీ అయిపోయింది. తర్వాత వైట్ ప్లేట్లెట్స్ లోపల నుండి ఉత్పత్తి అవ్వడం లేదు. హాస్పిటల్లో వైట్ ప్లేట్లెట్ని ఎక్కించినా కూడా అవి చనిపోతున్నాయి. స్విమ్స్ అండ్ చెన్నై హాస్పిటల్ చాలా తిరిగాను. నా వైఫ్కి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. దయచేసి మీ అమూల్యమైన మాటలు చెప్పండి. పారిజాత ఆకు, బొప్పాయి ఆకు, రావి ఆకు ఈ కషాయాలు 3 వాడుతుంటే స్టెబిలైజ్ అవుతాయి. పప్పాయి ఆకు, జామ ఆకు కూడాను చాలా బాగా పనిచేస్తుంది. ఈ 4 కషాయాలు వారం వారం మార్చి తాగండి. అరికలు, సామెలు రక్తంలో ఇబ్బందులు అన్నిటినీ క్యాన్సర్ సమేతం 6 నెలల్లో బాగు చేస్తాయి. అరికలు వారానికి 3 రోజులు ఇచ్చి, అది ఎంతమంది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లు వారం వారం బ్లడ్ ఎక్కించుకునే వాళ్ళు ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. రక్తం 12లోనే అలాగే కాన్స్టెంట్గా ఉంది. యాక్చువల్లీ అమ్మాయికి 3 సంవత్సరాల్లో వచ్చిన రోగం ఇప్పుడు 16 సంవత్సరాల అమ్మాయికి వయసు హ్యాపీగా ఆడుకుంటూ ఉందన్నమాట, ఏ ఇబ్బందులు లేకుండా. 3 పూటలు పిల్లలకి 4 పూటలు ఇవ్వండి, ఆకలి అయినప్పుడల్లా ఇవ్వండి. పెద్దలైతే 2 పూటలు తినండి, ఉదయం రాత్రి. మధ్యాహ్నం ఏ మజ్జిగో ఏ పండో తిని ఊరుకుండండి. మనం అంతా 3 పూటలు తినాల్సిన అవసరం లేదు. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి తింటే చాలు. మధ్యాహ్నం పూట భోజనం ఆపు చేయండి. కొద్దిగా పండో పొలము తిని ఊరుకుండండి. అందరూ పెద్దవాళ్ళు 30, 45 సంవత్సరాలు వస్తే అందరూ ఆపు చేయండి. మధ్యాహ్నం పూట తినడం ఆపు చేయండి, బాగవుతుంది, రోగాలు బాగవుతాయి. సార్, నాకు క్యాన్సర్ ఉంది, 3rd స్టేజ్లో ఉంది, క్రియో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి వాడవచ్చా? ఖండితంగా వాడండి. 14 రకాల క్యాన్సర్లను పట్టించేసాము. ఇంకొక 2 నెలల్లో ఇంకా ఒక 10 రకాల క్యాన్సర్లు. యాక్చువల్ క్యాన్సర్ అంతా ఒకటే, కానీ ఈ డాక్టర్లు వేరే వేరే రకాలని చెప్తారు. ప్రతి ఒక్కరు నాకు అది కాదు సార్ ఈ క్యాన్సర్, ఇది కాదు సార్ ఆ క్యాన్సర్ అంటారు. అన్ని క్యాన్సర్లు ఒకటే. మీరు మూలంగా తాగాల్సిన కషాయాలు ఒకటే, పారిజాతము, జామాకు, రావి ఆకు ఉదయం రాత్రి. మధ్యాహ్నం మీ అంగంలో ఎక్కడొచ్చింది దాన్ని బట్టి కొన్ని కషాయాలు మారుతాయి. చివరికి ఉండేది ఒక 20 కషాయాలే. సో మీరు ఏమీ చూడకుండా 20 కషాయాలను రోజు మార్చి రోజు తాగుతున్నా కానీ మీకు బాగా అవుతూ వస్తుంది. చాలా సింపుల్ ఇది. మీరు యాక్చువల్లీ పట్టి ఒకసారి గట్టిగా కూర్చొని చదివితే కిటికింతే ఏమీ లేదు. కషాయాలు తాగాలి, ఆహారం తినాలి. అందరికీ యాక్చువల్లీ మీరందరినీ నేను భ్రమలో పెడుతున్నాను. పట్టి రాసి దీనికి ఇది దీనికి అదే అని. మీరు గట్టిగా చదివి ఆలోచిస్తే, విశ్లేషణ చేస్తే చెప్పిందే చెప్తున్నాను నేను, అది కూడా నేరుగా చెప్తున్నాను. సో ఏ ఇబ్బందులు లేవు. ఈ 5 ధాన్యాలు తినండి, ఆ 20-25 కషాయాలు తాగుతూ ఉండండి, అన్ని రోగాలు బాగా అవుతూ వస్తాయి. ఈ క్యాన్సర్ ఆ క్యాన్సర్ అని 3rd స్టేజ్ 4th స్టేజ్ అని భయపడకండి. అది 4th స్టేజ్లో ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు బతికారు, 1st స్టేజ్లో ఉన్న టక్కని లేచిపోయారు. సో మీరు స్టేజ్లో అది ఇది అని భయపడకండి. బాగవుతుంది అని నమ్మకంతో మీరు మొదలు పెట్టండి. ఆ నమ్మకమే మిమ్మల్ని సగానికి బాగు చేస్తుంది. బాగవుతుందో లేదో సెకండరీ విషయం. ఫస్ట్ నమ్మాలి. ఆ భోజనాలు, ఆ కషాయాలు చేస్తూ ఉండండి, బాగవటం మొదలు పెడుతుంది, మీరు ఇబ్బందులు తక్కువ అవుతాయి. సార్, మా బాబుకి 11 సంవత్సరాలు సార్. ఏలిక పాములు ఎక్కువగా మోషన్లో పడుతుంటాయి, దీనికి సొల్యూషన్ చెప్పండి సార్. వర్మ్స్కి ఆముదపు ఆకు కషాయం, కానుగాకు కషాయం. ఆముదపు ఆకు కషాయం, కానుగాకు కషాయం. చందనము, ఎర్ర చందనం కానీ శ్రీగంధం ఆకుల కషాయం కూడా చాలా బాగా పనిచేస్తాయి ఈ వర్మ్స్ ఉండేదానికి. ఇన్ఫ్యాక్ట్ మీరు కేకులు, బిస్కెట్లు, కాఫీలు, టీలు ఆఫ్ చేస్తే వర్మ్స్ అవంతకవే మాయమైపోతాయి. ఈ బేకరీ ప్రోడక్ట్స్ తినటం వల్ల వర్మ్స్ వస్తుంటాయి. సో అది ఆఫ్ చేయండి, అర్ధ రోగాలు మాయమైపోతాయి. సార్, మా ఆయనకి 52 ఇయర్స్ సార్. ఎక్కుళ్ళు 1.5 సంవత్సరం నుంచి వస్తూనే ఉన్నాయి, కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడ తిరిగినా తగ్గడం లేదు. మనిషి క్యాన్సర్ పేషెంట్ లాగా అయిపోతున్నారు సార్. ఏం తిన్నా వాంతి వచ్చేస్తుంది. అది వాంతి చేస్తేనే తనకి
ఉంటుంది. అది అలా వాంతి చేసి 1.5 సంవత్సరంగా మనిషి వెయిట్ 20 కిలోలు తగ్గిపోయినారు. ఇప్పుడు మంచం మీద ఉన్నారు సార్. తనకి సిరిధాన్యాలు ఏవి ఎన్ని రోజులు వాడాలా, కషాయాలు ఎలాంటివి వాడాలా కాస్త చెప్పండి సార్. కషాయాల్లో ముఖ్యంగా మీరు వాడాల్సిన కషాయం పసుపు కషాయం అమ్మ. దాల్చిన చెక్క, పసుపు. ఆహారం మీకు కొర్రలు చాలా ముఖ్యం. కానీ నా అభిప్రాయం ఏంటంటే మీరు వెంటనే ఒక మంచి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోండి. నా అపాయింట్మెంట్ నేను ఇవ్వలేను, మీరే తీసుకోవాలి. ప్రతి 2 నెలలకు మేము అపాయింట్మెంట్లు ఇస్తుంటాము. మీరు ఫోన్ చేస్తే ఫోన్ క్లిక్ అయితే అపాయింట్మెంట్ ఇస్తాము. నేను అలా ఇవ్వలేనమ్మా, నా చేతుల్లో లేదు. మీరు ఫోన్లు చేసి అపాయింట్మెంట్ దొరికితే రండి, కానీ నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దీనికి మందులు ఉన్నాయి, ఇస్తారు. నేను చెప్పిన ఆహారము కషాయాలు తాగితే ఖండితంగా బాగవుతుంది. కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. పసుపు, దాల్చిన చెక్క, సాదాపాకు. సార్ మజిల్ వెస్టింగ్, సోల్జర్ పెయిన్స్, హెచ్బిఎస్ ఏజీ పాజిటివ్ సార్. మస్కులర్ డిస్ట్రఫీ అనేది అతి భయానకమైన రోగం. దీనికి హోమియోపతిలో కొన్ని మందులు ఉన్నాయి. ఈ మధ్యనే ఒక 7-8 కేసులకి ఈ ఆహారం తినిపించి కొద్దిగా బాగవటం గమనించాము. ఇంకా ఒక సంవత్సరం తర్వాత ఇంకా ఒక 10-20 మందికి బాగా అవటం గమనిస్తే దాన్ని పట్టిలో చేర్చాలని ప్రయత్నం చేస్తాము. ఈ లివర్లో ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతమంది వైరస్ అంటారు, కొంతమంది ఏదో బ్యాక్టీరియా ఉంది చెప్పలేము, లివర్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అంటారు. ఇలాంటివన్నిటికీ పుస్తకంలో SLE అని ఉంది, ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని. ఈ వైరసెస్ అన్నీను దూరం చేయగలదు. HIV అని కూడా ఒకటి ఉంది, HIV పట్టీలో ఉంది. అందులో ఈత ఆకు కషాయం ముఖ్యంగా వాడాలి. మిగిలిన కషాయాలు పట్టీలో ఉంది. సో ఈ లివర్కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి కూడాను మీరు ఆ SLE కానీ HIV దానికి సంబంధించిన కషాయాలు, ఆహారాలు వాడితే సరిపోతుంది. మగవాళ్ళల్లో అంగస్తంభనం, ఎజాకులేషన్ను వెంటనే రావటం, ఇలాంటి సమస్యలన్నీను PCOD అనే పట్టీలో, ఫర్టిలిటీ అనే పట్టిలో ఉన్న ఆహారము, కషాయాలు వాడాలి. మగవాళ్ళకు కూడా అది వర్తిస్తుంది. కిడ్నీ, క్రియాటినిన్, ఆల్బుమిన్, గౌట్ ఇలాంటి, అంటే ఉచ్చల్లో మూత్రంలో ఎక్కువగా ప్రోటీన్ వెళ్ళిపోతుంది, రక్తంలో క్రియాటినిన్ ఎక్కువైంది, యూరియా ఎక్కువైంది. వీటన్నిటికీ చాలా సులభమైంది అరికలు, సామెలు. 3 రోజులు అరికలు, 3 రోజులు సామెలు గంజి రూపంలో తీసుకోండి. మిగిలిన 3 ధాన్యాలు ఒక్కొక్క రోజు. పునర్నవ, గలిజేర ఆకు అంటారు, రణపాళ ఆకు, అరటిబోద ఆకు, కొత్తిమీర, ఈ 4 కషాయాలు వాడుతూ ఉంటే 6 నెలల్లో గ్యారంటీగా క్రియాటినిన్ తక్కువ అవుతూ వస్తుంది. క్రియాటినిన్ ఎక్కువై డయాలిసిస్ చేసుకుంటున్న వాళ్ళు కూడాను ఈ పద్ధతిని పాటిస్తే యాక్చువల్లీ మోర్ దాన్ 50 పేషెంట్స్ హూ ఆర్ డయాలిసిస్ పేషెంట్స్ ఇప్పుడు డయాలిసిస్ నుంచి దూరం అయ్యి హ్యాపీగా ఉన్నారు. అర్థమవుతుందా? అంటే కిడ్నీ సంబంధ రోగాలన్నిటికీ ఈ కషాయాలు, ఈ ఆహారం చాలా బాగా పనిచేస్తాయి. ప్రయత్నం చేయండి. మీరు డయాలిసిస్ పోలేదంటే ఖండితంగా 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో మీ క్రియాటిన్ తగ్గుతూ మెల్లిమెల్లిగా బాగవుతూ వస్తారు. డయాలిసిస్ పోతున్న వాళ్ళు కూడాను నేను సీరియస్గా చెప్పేది ఏంటంటే ఈ ఆహారం, ఈ కషాయాలు వాడుతూ ఉంటే మీ ఆరోగ్యం కుదుటపడడం మొదలు పెడుతుంది. చాలామందికి బాగవుతుంది. ప్లీజ్ ఫాలో దట్.